ఈ పార్ట్ 2లో మా ఎంజాయ్మెంట్ రైన్ డాన్స్ తో స్టార్ట్ అయింది. మామూలుగా వర్షం వస్తేనే మన ఆనందానికి అవధులుండవు, అలాంటిది సమ్మర్ లో వర్షం వస్తే ఇంకా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. సో చూసారుగా మా అత్తగారు మామగారు వాళ్ళ వయసును కూడా మర్చిపోయి ఏ విధంగా చిన్నపిల్లల డాన్స్ చేస్తున్నారు. సో ఈ రైన్ డాన్స్ లో టోటల్ గా మా ఫ్యామిలీ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఈ రిసార్ట్ ట్రిప్ మొత్తంలో ఈ రైన్ డాన్సే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఓ పక్క కృత్రిమ వాన విరుజల్లు, మరో పక్క ఆకాశం నుంచి హరివిల్లు, ఈ రెండింటి మధ్య మురిసిపోయింది మా దిల్లు. రైన్ డాన్స్ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అవుట్డోర్ గేమ్స్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ క్రికెట్ ఆడాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని క్రికెట్ చూడటమే గానీ కలిసి క్రికెట్ ఆడటం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా కుదిరింది. తర్వాత టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, క్యారమ్స్ ఇలా ఇండోర్ గేమ్స్ కూడా ఆడటం జరిగింది. ఇక ఈ ట్రిప్ లో అతి ముఖ్యమైన ఘట్టాలు నైట్ డిన్నర్, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెండు కంప్లీట్ చేసుకున్నాం. ఫుడ్ అయితే ఇక్కడ చాలా టేస్టీగా ఉంది. తరువాత ఫోటో సెషన్. ఈ రిసార్ట్స్ లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటోలు దిగడం జరిగింది. దీంట్లో ఎక్కువగా మా పాపయ్య ఫొటోస్ ఎక్కువ దిగడం జరిగింది. ఏం చేస్తాం, కొందరికి తిండి పిచ్చి, కొందరికి నిద్ర పిచ్చి, కానీ మా పాపకి ఫోటోలు పిచ్చి. మా ఆవిడ నేను నడుచుకుంటూ వస్తుంటే తెలియకుండా వీడియో తీసి దాన్ని స్లో మోషన్ చేసి ఈ విధంగా మాకు మా అమ్మాయి సెండ్ చేసింది. ఏదైనా వీడియో బాగుంది కాబట్టి మేము కూడా ఈ వీడియోలో కలిపేశాం. ఫైనల్లీ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత అందరం లంచ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ బిజీ అండ్ స్ట్రెస్ లైఫ్ లో అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అనేది చాలా ఆరోగ్యదాయకం అండ్ అవసరం కూడాను. మేమైతే ఎంజాయ్ చేస్తాం, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్, మీ జబర్దస్త్ శాంతి కుమార్.